ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. చాలా దూర ప్రయాణం అయిన తర్వాత దాహం అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాహానికి అక్కడ నీళ్లు లేవు. నీళ్లు కోసం వెతికి ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మీద సనిగినారు, సేవకుని మీద కూడా సనిగినారు. ఆ సనుగుడు రోగం ఎలాంటి సనుగుడు రోగం అంటే, మమ్మలను ఈ అరణ్యానికి తీసుకొని వచ్చి దాహముతో చంపుతున్నావే, మాకు ఐగుప్తే బాగుంది అన్నారు. ఐగుప్తులో వీరు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు. అక్కడ ఐగుప్తులో ఇలా పని లేకుండా, గొడ్డు పని లేకుండా, మట్టి తొక్కే పని లేకుండా ప్రశాంతంగా ఉన్న వీరు ఐగుప్తులు అలా ఉన్నారా? ఐగుప్తుల వారి పరిస్థితి ఏంటి? మట్టి తొక్కాలి, వెట్టి చాకిరి చెయ్యాలి, ఇటుకలు తయారు చేయాలి, ధాన్యాన్ని దున్నాలి, ఒంటి మీద వస్త్రం ఉండదు, చెమటలు కక్కాలి, కుటుంబంతో కలిసి ఉండడానికి వీల్లేదు, అడిగిన దాహము గాని ఆహారము గాని ఇవ్వబడదు. ఈ పరిస్థితిలో నుండి దేవుడు విడిపించి వీరిని దీవించడానికి ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మార్గంలో కాస్త దాహం వేసింది. దాహం ప్రతి ఒక్కరికి వేస్తుంది. ఇప్పుడు దాహం వేసింది అన్నప్పుడు ఎంతటి కార్యములు చేసిన దేవుని వైపు తిరిగి, అయ్యా మాకు దాహం వేస్తుంది అని అంటే దాహాన్ని దేవుడు తీర్చడా? వీళ్ళు అడగడం పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అలుగుతున్నారు. అడగడం కాదు, అలుగుతున్నారు. ఈరోజు మనోల్లో కూడా ఉన్న రోగం ఇదే. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు కదా, అడగడం మానేసి అలగడం ఎందుకు? సమస్య వచ్చింది, దాహం వేసింది, పరిస్థితులు బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాలేదు, పిల్లల పరిస్థితులు బాలేదు, ఆర్థిక పరిస్థితులు బాలేదు, వ్యాపార పరిస్థితులు బాగలేదు. ఆ పరిస్థితులు బాగలేనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అడుగు. అడగవలసిన నీవు అలిగితే కార్యాలు జరుగుతాయా? అలగడం వలన వచ్చిన లాభం ఏంటి? నష్టమే. అలగడం వలన దేవునికి మరింత దూరం అయిపోతావు. అలగడం వలన జరిగేది ఏంటో తెలుసా? ఏదైతే దేవుడు నీతో ప్రమాణము వాగ్దానము చేస్తున్నాడో ఆ ప్రమాణం వాగ్దానం వింటావే కానీ చూడవు. కొన్ని కుటుంబాలలో కార్యం ఎందుకు జరగట్లేదని అంటే అడగడం మానేసి అలుగుతున్నారు. మన దేవుడు ఎవరనంటే వాగ్దానము చేస్తే వాగ్దానమును నెరవేర్చే, ప్రమాణాన్ని నెరవేర్చే. ఒకే ఒక మాటలో చెప్పాలంటే మనుషులందరూ మాటిచ్చి మాట తప్పుతారు, కానీ మనం ఆరాధిస్తున్న నజరేయుడు మాత్రం మాటిస్తే మాట తప్పడు. వాగ్దానం చేస్తున్నాడా? ప్రమాణం చేస్తున్నాడా? సంవత్సర వాగ్దానం ఇచ్చున్నాడు, నెల వాగ్దానం ఇచ్చున్నాడు, వ్యక్తిగత వాగ్దానము కూడా ఇచ్చున్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు వాగ్దానం తప్పుతాడా? మాట తప్పుతాడా? ప్రమాణం తప్పుతాడా? వాగ్దానము నెరవేరాలి. వాగ్దానమును స్వతంత్రించుకోవాలనంటే నువ్వు అడగాలే తప్ప అలగకూడదు.